స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన కాలమంతా మమ్మల్ని కాల్చి కాపాడి మీరెక్కడి కింద భద్రపరిచి మీ దినం మరొక పర్యాయం మీ పాద సన్నిధి గురించి మీ సన్నిధిలో నా జ్ఞాపకం పాడి ప్రార్థించి నేను స్థుతించి మీ సముద్రంలో మీ వాక్యం మీ దగ్గరికి వస్తున్న నాతోనూ మాటలో నుండి నాలో నుండి మాలో నుండి మమ్మల్ని నడిపించినది బలపరిచినది సహాయం చేయాలి. మీ రాసిన నోటని మాటలు మీ శిరోసాన్ని బలపరిచి మీ చేతి మీద కాల్చి కాపాడి సహాయం చేసి చూపించడానికి ఈ దేని రాసిన ప్రార్థన చేసుకున్నాం. ఈ రాసిన ఈ మాట నుంచి ప్రత్యేకంగా మనసుగా చేతులు అప్పగిస్తున్నాను. వృద్ధాప్యంలో చాలా కలిసి మీకు అసలు కలగకుండా మా ఆశను తీర్చి ఆరోగ్యంతో వచ్చినట్టు సహాయం చేయండి. ఈ దేవదాసు ప్రార్థన చేసి యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అద్భుతమైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిత్యముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడుగాక. ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లు కాపాడబడుగాక. నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు దేవుడు మనల్ని కాపాడబడాలి అని పౌలు గారి యొక్క ఆశలు దేవుడు తీర్చాలి. ఏంటంటే ఈరోజు మీరు నేను దేవుడి సన్నిధిలో ఆత్మీయంగాను మరియు ఉద్యోగం విషయంలో లేక దేవుని ఆత్మ కలిగినటువంటి వారి విషయంలో మనము నిందలేనటువంటి వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి మనము ఆత్మల గురించి జీవముల గురించి నేర్చుకున్నాము. అలాగే నేను దినాన శరీరమును కూడా మనకు కొంత శరీర సంబంధమైనటువంటి కార్యాల గురించి కొన్ని నేర్చుకున్నాము. తిరిగి దినము కూడా మరొక కొన్ని వాక్యాల ద్వారా శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము నేర్చుకుంటాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మయు జీవమును శరీరము ఈ మూడు మానవ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొదటిగా శరీరము దేవుడు తన స్వహస్తములతో ఒకసారి మొదటి అధ్యాయం ఆదికాండం 26 వచ్చు, 2వ అధ్యాయం 26 వచ్చు. చదవండి. 2వ అధ్యాయం 26 వచ్చు. ఆదికాండము 2:26, 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఈ మాట మనము దేవుడు తన స్వహస్తములతో మనల్ని చేసి ఈ భూమి మీద మనకి అధికారం ఇచ్చాడు. స్వహస్తములతో చేసి అనే మాట మనం గమనిస్తే మరి ఈ భూమిలో నుంచి మట్టిని తీసి ఒకసారి యోగ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచ్చి ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పాలు పోసినట్లు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పి. యోగు 10.
చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి జీవం. చూడండి, మనకి మనిషిని తయారు చేసిన విధానం అంతా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఒకడు పాలు పోసినట్లుగా నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకడు పేర పెట్టినట్లుగా నన్ను పేరగొట్టితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నా ఎడల నువ్వు కృప చూపితివి. సో మనుషుని తయారు చేశాడు, స్వహస్తములతో చేశాడు. ఆ తర్వాత ఆయన జీవమునిచ్చి, ఆ జీవము మనలో ఉండటాన్ని బట్టి ఈరోజు నువ్వు సజీవులుగా, ఇదంతా దేవుని కృప. ఈరోజు తన జీవితంలో దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఆదాము గారేమో మరి ఆ మోషే గారు రాసినటువంటి ఆ పంచఖండాలలో మోషే భక్తులు రాసినటువంటి మాటలు ఆదికాండము నీవు స్వహస్తములతో మనిషిని చేసావని ఆయన రాస్తున్నాడు. ఇక్కడ యోగుగా లేవు, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి. సో పాలు పోసి ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టి. సో ఇలా నన్ను తయారు చేస్తా అంటే నా కోసం ఇంత కష్టపడుతున్న ప్రభు అని యోగు తన జీవితంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. సో మోషే గారు రాసినటువంటి మాటలు తన స్వహస్తములతో చేశాడు, తర్వాత తన స్వరూపంలో చేశాడు, ఆ తర్వాత అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అని మోషే గారు అంటా ఉంటే, ఆ చేసిన విధానాన్ని, మనిషి యొక్క శరీరాన్ని ఎలాగ నిర్మాణం చేశాడో యోగు ఇంకా కాస్త వివరంగా దాన్ని చెప్తా ఉన్నాడు. యోగు దాన్ని ఇంకా వివరిస్తూ ఉన్నాడు. అంటే నీవు నేను ఈరోజు అమ్మ నాన్నలకు పుట్టావు, నిజమే కాదని అనుకులా. అమ్మ నాన్నకు పుట్టిన ఆ అమ్మ నాన్నలకి పుట్టడానికి దేవుని కృప కావాలనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ శరీరం ఎలా తయారైంది అనేది మనం ఆలోచించాలి. ఈ శరీరంలో దేవుని ఆత్మ ఉన్నది. ఆత్మ రాకముందు శరీరం తయారవడానికి ఎంత కష్టపడ్డాడు దేవుడు. సో ఒక మాట మనం 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం చదువు. నా లోపల ఉన్న భాగాలన్నింటినీ నువ్వే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు. ఈ మన బాడీ తయారైనటువంటి విధానాన్ని భక్తులు ఎలాగా జ్ఞాపకం చేసుకుని దేవుడిని స్తుతిస్తున్నారో మనం ఆలోచించాలి. సో ఈ శరీరం ఊరికే రాలేదు. అమ్మా నాన్న అదేదో సినిమా గురించి చెప్పడానికి కాదు, కానీ ఒక సినిమాలో ఏదో ఒక పాట ఏదో ఉందన్నమాట. అమ్మా నాన్న ఆవేశం వల్ల పుట్టాము అని. అమ్మా నాన్న ఆవేశపడితే పుట్టలేదు. అమ్మా నాన్న ఆవేశపడితే పుట్టినట్టయితే ఈ పిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులు పట్టరాలుగా మిగలదు. అమ్మా నాన్న ఆవేశపడినా దేవుడు కనికరం లేకపోతే పిల్లలు పుట్టరు. ఆ సినిమాలో ఏదో ఆ పాట ఉంది కాదు. సో అమ్మా నాన్నలు ఆవేశం వల్ల నేను పుట్టిందని వాడు బాధపడుతూ ఉంటాడు. ఆకలి వేసి ఆ తిండి దొరికి ఏదో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైనా సినిమా కూడా చూసి, ఒకవేళ నిజంగా అమ్మా నాన్న ఆవేశపడితే మనం పుట్టే కనుక ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు లేదని బాధపడాల్సిన పని ఉండదు. ఆవేశపడుతున్నారు, భార్య భర్తలు కలుసుకోవట్లేదా, సంసారం చేయట్లేదా, మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదు? దేవుని కృప కావాలి, దేవుని కృప కావాలి. ఒకడు పాలు పోసినట్లు పొయ్యాలి, జున్నుగడ్డ పేరబెట్టినట్టు పేరబెట్టాలి. దేవుడు తన సహస్రంతో మొదటి మనిషిని చేసిన తర్వాత ఆ మనిషిలో నుంచి మరలా జీవం ఇచ్చి ఆ జీవములో ఆ అంతరేంద్రియములలో తయారవ్వాలనేది దావీదు గారు చెప్తున్నాడు. మళ్ళీ సార్, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు. ఈ శరీరము, ఈ బాడీ, ఈ ఎముకలు, లేకపోతే ఈ యొక్క శరీరము అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు తయారు చేసింది ఎవరనంటే నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే, మా అమ్మ నాన్న కాదు. సో నా యొక్క బంధువర్గం నన్ను నిర్మించలేదు, నా అమ్మ నాన్న. సో వాడు ఏదో సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా ఈ లోకానికి కలగొచ్చు, కానీ ఆ గర్భములో పిండమును ఉత్పత్తి చేసేది నీవే. ఈ శరీరము తయారవ్వడానికి ఒకవేళ పుట్టిన తర్వాత పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉంటే ఏమైనా చేయగలుగుతారా? సో ఈ శరీర ఆకృతిని పెంచేది, పెద్ద చేసేది, ఎదిగించేది, ఫలింప చేసేది
కదిలించేది, మాట్లాడించేది, లేక ఆలోచింపచేసేది, ఆనందింపచేసేది, కార్యాలు సరుపుటకు సాధ్యములు చేసేది ఎవరు అంటే దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం దేవుడి సన్నిధిలో మన శరీరం చాలా ఈజీగా వచ్చేది, చాలా కష్టంగా, మరి ఏదో భార్య భర్తలు కష్టపడి సంపాదించేది కాలేదు. దేవుని కృప వలన సో తల్లి గర్భములో పిండమును ఉత్పత్తి చేసి ఆ పిండమును పెంచి పెద్ద చేసి 9 మాసాల తర్వాత భూమి మీదకి తీసుకొచ్చి, భూమి మీద కూడా నువ్వు ఊరికే అమ్మా నాన్న పెంచుతున్నారు, బాగా డబ్బులు ఉన్నాయని మంచి తిండి పెట్టేశారు అనుకోండి, పెరిగిపోతాడా? పెరిగిపోవడం. మంచి తిండి ఉన్నా కూడా చాలా మంది తింటున్నా పెరగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిండుంటే పెరగడు. దేవుని కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి, ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. సో డబ్బులు ఉంటే మాత్రాన మన డబ్బులు ఉన్నాయి కాబట్టి మన బిడ్డలు అన్ని బజార్లో కొనుక్కొచ్చి సామాన్లు ఏమంటారు మంచి పదార్థాలు పెట్టేసి పెంచుతామనంటే అవదన్నమాట. దేవుని కృప కావాలి. అందుకని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను నిర్మించినటువంటి విధానం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. ఆశ్చర్యం అసలు ఎలా జరిగింది, నా శరీర నిర్మాణము ఎలా జరిగింది, ఈ బాడీ అసలు ఏంటి? తల్లి గర్భంలో తండ్రి యొక్క ఒక కణం వెళ్ళడం ఏంటి, ఈ ఎముకలు రావడం ఏంటి, నరములు రావడం ఏంటి, ఈ మాంసము రావడం ఏంటి, ఈ జుట్టు ఏంటి, ఈ గోళ్ళు ఏంటి, ఈ కాళ్ళు ఏంటి, ఈ ఏళ్ళు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఆలోచిస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? సృష్టికర్త అయినటువంటి దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు. సృష్టికర్త అయిన దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు. సో మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు మనం చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు, ఈజీగా చేయాలి. సో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇల్లు కట్టాలి అని అంటే ఇటుక రాయి కావాలా? ఇటుక రాయి కావాలని అంటే ఎక్కడ బట్టి తీసుకొస్తాం? మన ఇంటి పక్కన పెట్టా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఎక్కడో ఉంటుంది, ఎత్తుకొని అక్కడికి వెళ్ళి ఆ మట్టి తీసుకొస్తే ఇటుక తయారవుతుంది. సో ఊరికే కొద్ది సంవత్సరాలు గోడలు సిమెంట్తో దాంతో దీంతో కలిపి ఇనుముతో కలిపి ఉండేటటువంటి ఆ ఇటుకకే అంత శ్రేష్టత, ఒక ప్రత్యేకమైన ప్లేస్. ఆ ప్లేస్లో నుంచి ఆ మట్టి తీసి పనికొస్తుందో లేదో చూసి ఇటుక తయారు చేస్తారు. మళ్ళీ దాన్ని కాల్చి ఇటుక తయారు చేసి ఇల్లు పెడితే ఇప్పుడు మనం నివసించడానికి పనికొస్తుంది. ఈ బాడీని తయారు చేయడానికి దేవుడు తన ఆత్మను మనలో జీవింప చేయడానికి, తన యొక్క జీవమును తన ఊపిరిని మనలో ఉంచడానికి ఇంకెలాంటి మట్టిని అని అంటే భూమి యొక్క 3000 అడుగుల లోపలికి వెళ్ళి. సో సైంటిస్టులు చెప్పినటువంటి విషయాలు మనం నమ్ముతాం. అలాగే బైబిల్ పండితులు బైబిల్లో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే దేవుడు మరి భూమి యొక్క అడుగు భాగంలో దాదాపుగా 3000 కిలోమీటర్లు, 300 కాదు 3000 కిలోమీటర్లు భూమి అడుగు భాగంలోకి వెళ్ళి అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చాడు. రోడ్డు మీద ఉన్న మట్టి తీసుకొచ్చి నిన్న చేయలేదు. ఆ భూమి యొక్క అడుగు భాగంలో 3000 అడుగుల లోతుకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి మట్టి ఎలా ఉంటుంది అని అంటే మనము శిలాపర్వతాలు తగిలి ద్రావం బయటకు వస్తుందా, ఏమంటారు లావా లావా లావా. సో అది ఎలా ఉంటుంది, ఇలా ఊరికే మండుతుంటే మంట కనబడుతుంది, ఒక పాకంలాగా బయటకు వస్తుంది. ఆ పర్వతాలు పగిలినప్పుడు ఆ లావా ఎలా వస్తుంది బయటికి, ఒక ద్రవంలాగా బయటకు వస్తుంది. అలాంటి ద్రవ పదార్థము అంత అడుగులో నుంచి అంత వేడిలో నుంచి ఈ మట్టిని తెచ్చాడు. అందుకే ఒక పాలు పోసినట్టు నన్ను పోషితులని బాగా ఆలోచించి యోగి గారు ఆ మాట చెప్పగలిగారు. సో మట్టి బయట తీసుకొచ్చి ముద్ద తీసుకేసి మనం అలా తయారు చేసి సెక్రెట్లని మనం చేయాలి. సో ఆయన భూభాగం అడుగు భాగంలో మనం ఒక 100 అడుగులు లోతుకి వెళ్ళాం అనుకోండి, బాధితులు 100 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందుతో మనకి అందరూ చచ్చిపోతాం. 100 అడుగులు పర్వాలేదు, ఇంకో 200 అడుగులు. సో ఆ తర్వాత మనం ఇక మనం బ్రతకాలంటే ఆక్సిజన్ పట్టుకెళ్ళాలి భూమిలో. కానీ దేవుడికి ఆ ఇది లేదు. దేవుడు సృష్టికర్త. ఈ భూమి అంతా తన స్వాధీనంలో ఉంది. అంత వేడిలో నుంచి అంత అడుగు భాగంలో నుంచి నిన్ను తీసుకొచ్చి నన్ను కష్టపడి తయారు చేసినటువంటి దేవుడు నీలో నాలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన శరీరం దేనికంటే ఆయన ప్రాణం, ఆయన ఆత్మ, ఆయన జీవం మనలో ఉంచడం కోసం ఆయన చేశాడు. ఈ శరీరాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనం మలుచుకుంటాం. యోగు గారిలాగా, దావీదు గారిలాగా మనం ఆలోచించాలి. అయ్యా మరొకసారి చదవండి అమ్మా. నా
నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి. నీవే కలుగజేసి నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అసలు నువ్వు నన్ను ఈ విధంగా తయారు చేసిన విధానాన్ని నేను చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించున్నది. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించింది. అసలు ఎలా తయారు చేసావు ప్రభా? ఏంటి జుట్టు ఏంటి, గోల్డ్ ఏంటి, ఈ యొక్క కాళ్ళు వేళ్ళు చేతులు ఈ శరీరము ఇన్ని విధాలుగా ఎలా చేసావు అనే భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. భయం ఎందుకు కలుగుతున్నానంటే ఇంతగా కష్టపడి నన్ను తయారు చేసిన నా దేవుడిని నేను ఆరాధించలేకపోతున్నానే, ఆయన సంతృప్తి పరచలేకపోతున్నానే, ఆయన సంతోషపడలేకపోతున్నానే, ఆయనకు తగిన విధంగా నేను బ్రతకలేకపోతున్నానే, ఆయనకే వ్యతిరేకంగా నేను పాపం చేశానే, ఆయన నన్ను ఎంత ప్రేమించి నన్ను ఎంతగా కష్టపడి నా కోసం అన్నీ ఇస్తే నేను ఆయనకి ఈరోజు ధిక్కరిస్తున్నానని ఆయన మనసులో భయం ఉంది, బాధ. తయారు చేసిన విధం చూసినప్పుడు ఆయనకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అంట. ఈరోజు మనకి అసలు ఆలోచనే రాదు, నేను ఎలా పుట్టాను. అసలు నా పుట్టుక విధానంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారు, తల్లిదండ్రులు కష్టపడి పెంచినటువంటి దానికి తల్లిదండ్రులకు నేను ఏం చేయాలి, తల్లిదండ్రుల పట్ల నా బాధ్యత ఏమిటి? ఈ శరీరాన్ని పెంచుకుని వాడికి వీడికి నేను హీరోలాగా కనపడాలని, సో లేక వాళ్ళకి వీళ్ళకి ఏదో గొప్పగా నేను చెప్పుకోవాలని శరీరాన్ని పెంచుకుంటున్నామా, లేక తల్లిదండ్రులు, గురువు, దైవం నన్ను సృష్టించిన సృష్టికర్తగా నేను ఈ భూమి మీద పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఉంటున్నాము. ఒకసారి ఆలోచించాలి. యోగు ఆలోచించినప్పుడు చాలా అనిపించింది ఆయనకి, ఇంతగా నన్ను చేశావు. సో చివరికి ఏమన్నాడు, జీవం నాకు అనుగ్రహించి నీ కృప నాకు చూపెట్టింది, నీ కృప నాకు చూపెట్టింది, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతుంది. నీ ఆత్మే నాలో పెట్టి నా ఆత్మ ఈరోజు చక్కగా ఉండటానికి, అంటే ఈ శరీరం అంతా కుళ్ళిపోయినప్పటికీ కూడా, సో నేను తట్టుకోలేక సెల్లపెంకులతో గోకున్నప్పటికీ కూడా ఆత్మను భద్రంగా కాపాడుకోగలిగినటువంటి శరీరాన్ని నాకు ఇచ్చావు. ఈరోజు మన శరీరము ఎండకు తట్టుకోవాలి, వానకు తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా తట్టుకోవాలి. సో కొన్నిసార్లు దేవుని కృపలో ఈ బాడీని ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులకు తట్టుకునేలాగా దేవుడు తయారు చేశాడు. ఇది ఆలోచించాలి. మన శరీరమును గురించి ఆలోచిస్తున్నాం. ఆత్మయు జీవమును శరీరము. 1 దశ 5:23 వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శరీరాన్ని ఇన్ని రీతులుగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ శరీరము మనము కొన్నిసార్లు ఆహారం లేకుండా ఉండటానికి, కొన్నిసార్లు సమృద్ధి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, కొన్నిసార్లు ఎంత కష్టం వచ్చినా సహించి భరించడానికి, ఓర్చుకోవడానికి, అన్ని రీతులుగా ఈ శరీరాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ ఓర్చుకుని అల్టిమేట్గా దేవుని ఆత్మను కాపాడవలసిన బాధ్యత ఈ శరీరానికి ఉంది. అయితే ఆ శరీరానికి దేవుడు పెట్టిన పని మర్చిపోయి వదిలిపెట్టి మనము మన శరీరాన్ని మన ఇష్టానుసారంగా నడిపించుకుంటా ఉన్నాం. మన శరీరాన్ని మన ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నాం. ఒకసారి ఇప్పుడు మనము తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి లేక మనం చదువుతాము. మనుషులు స్వార్థప్రియులు, యోగు గారిలాగా ఆలోచించట్లా, దానియేలు గారిలాగా ఆలోచించట్లా, మోషే గారిలాగా దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ప్రయాసపడట్లా. మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షులు. సో ఇవన్నీ భూ సంబంధమైనవి, వీటి కోసం ప్రార్థలాడుతున్నారు. ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇక్కడ కూర్చున్న మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల ఏమన్నా అవిధేయతగా ప్రవర్తిస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి. తల్లిని తండ్రిని నువ్వు ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు, తల్లిని తండ్రిని గౌరవిస్తే నువ్వు దేవుడిని ప్రేమించు. తల్లిదండ్రులకు అన్నం పెట్టుకోకుండా, తల్లిదండ్రులు ప్రేమించుకోకుండా ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి నువ్వు పాటలు పాడేసి ప్రార్థన చేస్తే ప్రయోజనమే ఉండదు. తల్లిదండ్రులు సన్మానించాలి. అంటే ఇవన్నీ చేతులు లేదని అక్కడ రాయబడింది. సో చేతులు లేదు కాబట్టి వాడు భక్తి మనం చేస్తే దేవుడి సన్నిధిలో
పిల్లలు దేవుడి పిల్లలుగా భక్తి పనులు తల్లిదండ్రులను చదవమని. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు ఒకసారి పరీక్షించుకుందాం. నిన్న కూడా చెప్పాను నేను. శరీర సంబంధమైన కోరికలు, శరీర ఆశలు, ఉన్నటువంటి విధానాలు ఏమున్నాయి అది చూసి వాటిని తీసేస్తున్నారు. సో కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేనివాడు, అపవిత్రులు, అపవిత్రులు, అనురాగ రహితులు. అతిద్వేషులు, సో అనురాగ రహితులు అంటే అనురాగం ఉండాలి. తల్లి, పిల్ల, కొడుకు, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, సహోదర ప్రేమ, ఈ అనురాగం అనేది దేవుడు పెట్టాడు. అనురాగం ఉండాలి. ఈ అనురాగం లేదు. పైగా అతిథి ద్వేషులు. అతిథి ద్వేషులు అని అంటే మనము ఇతరులను ద్వేషించకూడదు. సో మన అతిథులను ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి. ఇక్కడ ఒకసారి అక్కడ మళ్ళీ చదువుతానమ్మా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచ్చింది సార్. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచ్చింది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి. సహోదర ప్రేమ నిలువరముగా, అనురాగము కలిగి ఉండాలి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివి. ఆతిథ్యము చేయ మరొకటి, అతిథులకి ఆతిథ్యం ఇవ్వటము మర్చిపోకూడదు. మనం ఎంతసేపు తినడానికి, లాక్కోవడానికి, తీసుకోవడానికి ఇష్టపడతాం, కానీ అతిథులకు పెట్టడానికి ఇష్టపడతాం. అతిథులకు ఆతిథ్యమీయ మరువకుడి. సహోదర ప్రేమ మరువకుడి, ఆతిథ్యమీయ మరువకుడి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలి. సహోదరుడు అని అనగానే ప్రేమ కలిగితే ఆతిథ్యం ఇవ్వగలుగుతావు. అసలు సహోదర ప్రేమే లేకపోతే నువ్వు ఆతిథ్యం ఎలా ఇవ్వగలుగుతావు? సో కాబట్టి మనం అనురాగ రహితులుగా ఉన్నాము. ఆ తర్వాత అతిథి ద్వేషులుగా ఉన్నాం. అందరూ మనం అనట్లా. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు లేకపోతే దేవుడు స్తోత్రం. ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళ గురించి అక్కడ రాశారు. ఈరోజు మనం అలా ఉండకూడదని ముందే మనకి చక్కగా బైబిల్ ద్వారా బయలుపరుస్తున్నాడు దేవుడు. సో రోడ్డు మీద అక్కడ ముందు వెళ్ళి చూసిన వ్యక్తి ఏమంటాడు, అక్కడ ప్రవేశారు ఆ బండి ఎంత ఆగుతామా వెనక్కి తిరిగి వస్తామో రాదు ఖచ్చితంగా. ఆ రోజు దేవుడు అంటే పట్టించుకోలేదు. అతిథి ద్వేషులుగా ఉన్నారు, అనురాగ రహితులుగా ఉన్నారు, సహోదర ప్రేమ లేకుండా ఉన్నారు. మీరు అలా ఉంటే నరకానికి పోతారు. అలా ఉండకూడదు. మీరు ఇలా ఉండండి అని ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్నారు. సో ఎప్పుడో మనకు రాయబడిన బైబిల్ చదివి ఇప్పుడు మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారికి ఉండాలి, అనురాగము కలిగినటువంటి వారికి ఉండాలి. అవి ఉన్నాయో లేదో ఒకసారి ఎవరికి వారు వ్యక్తిగతంగా నేను కానీ మీరు కానీ మనము ఒకసారి ఆలోచన చేస్తే అవి లేకపోతే వాటిని తెచ్చిపెట్టుకుంటే దేవుడి మాట విన్నవాడు అవుతారు. ఒకవేళ అవి ఉంటే కనుక ఇంకా వాటిని పెంపొందించుకుని ప్రతిసేవ చేయడానికి మనకు ముందుకు సాగాల్సినటువంటి అవసరత ఈ రోజు ఉదయాన్న దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువు. అపవాదకులు ఒట్టిగా ఏ ప్రధానికి అపవాదం పెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషం, మంచిని ద్వేషిస్తూ ఉంటారు. క్రూరత్వం కలిగి మంచి చెబుతుంటే వినపడినా పట్టించుకోరు. ఒక్కోసారి వినపడుద్ది, పట్టించుకుంటారు. సజ్జన ద్వేషులు, ద్వేషించి మంచి చెప్పిన పెట్టడము, కొట్టడము, అవసరమైతే అతన్ని చంపడం. మంచి చెప్పాడు అనుకోండి, మంచి పనికి కాదు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి చెబుతారు, పనికి కాదు. ఎప్పుడు మా డాడీ ఎప్పుడు ఎలాగే చదువుతాడు, ఎప్పుడు ఇంతే, మా మమ్మీ ఎప్పుడు నన్ను ఇలాగే తెలియదు. కానీ మన మంచిని చెబుతున్నారని చెప్పేసి అనుకోరన్నమాట. సజ్జన ద్వేషులు అంటున్నారు అంటే మంచితనాన్ని ద్వేషిస్తున్నారని అర్థం. మంచిని పెంచి పోషించాల్సినటువంటి మానవులు ఈ శరీరంలో దేవుడిని బట్టి దేవుని యొక్క బిడ్డగా ఉంటే ఈ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంగా ఉంటారు, గర్వాంతులు. సో దేవుని కంటే దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని దేవుడి కోసం నలుపుకోవటం మానేసి దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమిస్తారంట. దేవుని కంటే సుఖానుభవం. దేవుడేమో తెల్లవారుజామున లేచి అరణ్యంలోకి వెళ్ళి అయ్యో ఈ భూమి మీద ప్రజలవరికి జబ్బులు రాకూడదు, వీళ్ళందరికీ కూడా పరలోకం కావాలి, వీళ్ళందరూ బాధలు పడకూడదని యేసు ప్రభు పెద్దల కడ లేచి అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఏమో ప్రార్థన చేస్తాడు.
మనమేమో చక్కగా సుఖంగా 7, 8, 9 అవసరమైతే 10 దాకా పడుకుంటున్నాం. దేవుని కంటే సుఖానుభవం ఎలా పొందుతున్నామో అని అనుకుంటాం మనం. ఎప్పుడన్నా దేవుళ్ళలాగా పొద్దున్నే ప్రతిరోజు మానకుండా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాము. దేవుడేమో ప్రజలందరి కోసం భూమి మీద మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సో ప్రాణం పెట్టిన తర్వాత అసలు ముందు ప్రతిరోజు నువ్వు నేను సుఖంగా ఉండాలని పెద్దలుగా లేచి వెళ్ళి ప్రార్థన చేశాడు. నీ సహోదరుడు సుఖంగా ఉండాలని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నాము? చేయట్లేదని నేను అనట్లా, చేస్తున్నాం. ఎంత చేస్తున్నాము అంటే నీవు పడుకోవాల్సినంత పడుకుంటే నీకు సుఖం పొందిన తర్వాత ఆ తర్వాత లేచి ప్రార్థన చేస్తాం. అవునా కాదు? మీకే తెలుసు. నా మట్టుకు నాకు తెలుసు, మీ మట్టుకి మీకు తెలుసు. సో పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి, లేకపోతే బాగలేనటువంటి నిర్మల నరసింహ గారి కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి అని అంటే మనం హాయిగా నిద్రపోయి లేచిన తర్వాత చేస్తాం. దేవుడు అది చేయాలి. అయ్యో ఆవిడకి బాగోలేదు, ఆయనకి బాగోలేదు, పలానా వీళ్ళు బాధపడుతున్నారు అంటే ఆయన సో ఎప్పుడు ప్రార్థనలోనే అక్కడ పెందల కడ లేచాను. ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆరో అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. దేవుని ప్రార్థించడం పలానా వాడికి బాగోలేదంటే పెద్దలుగా లేచేలేదు కదా, అసలు పడుకునేవాడు కాదన్న. సో ఆ మనిషి కోసం, ఆ వ్యక్తి కోసం, ఆ కుటుంబం కోసం, లేక ఆ అధికారి కోసం, ఆ సమాజం కోసం శతాధిపతి వచ్చి వెళ్ళిపోగానే అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి బాగు చేస్తే మంచిదే, కానీ నీ మాట మాత్రం సెలవిస్తే చాలనుకుంటే మాట ఇచ్చేలా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత యేసయ్య మనకు అక్కడ బైబిల్లో రాయబడకపోవచ్చు. నేను అనుకుంటాను వెళ్ళిన తర్వాత ప్రభువా ఇతను వెళ్ళేటప్పుడు అతను బాగుపడాలి, నిలబడాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తారు. ఆయన రాత్రి పగలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఒకసారి 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయం 11 అధ్యాయం మొదటి వచ్చింది. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఆయన ఒక చోట ప్రార్థన చేయించు ఉండేను. మాట అక్కడే 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 16వ వచ్చింది. 5వ అధ్యాయం 16వ వచ్చింది. 5వ అధ్యాయం 16వ వచ్చింది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళాను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళాను. మనం మార్కు సువార్త 1:30 అందరికీ గుర్తు. ఎండలక్కడ లేచి ప్రతిరోజు, అది సామాన్యంగా అందరి కోసం ప్రతిరోజు చేసే ప్రార్థన. ఒక్కొక్కసారి అరణ్యంలో ఉన్న ప్రార్థనే, ఆయన అరణ్యంలో ఉన్నా కూడా ప్రార్థనే, ఇంట్లో ఉన్నా కూడా ప్రార్థనే, ప్రజల మధ్యలో ఉన్నా కూడా ప్రార్థనే, సముద్రంలో బోట్లో ఉండి కూడా తన శిష్యులకు బోధిస్తూ ప్రార్థన చేస్తారు. సమాజంలో ఏ అవసరత ఉన్నా ఎలా ఉన్నా ఆయన శరీరాన్ని నలగొట్టుకుని శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన పడినటువంటి బాధలు ఇంత అంత కాదు. సో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో మన కోసం అంతగా అలమటించి ప్రార్థన చేసినటువంటి దేవదేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము ఈరోజు మన సుఖాన్ని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు తిమోతి పత్రికలో మనం చూద్దాం. తిమోతి పత్రిక దేవుని సుఖానుభవమును ప్రేమించేటటువంటి వారు. దేవుడి మీద క్రైస్తవుడిని పిలువబడుతున్నటువంటి నేను అజితేంద్రియులుగా మరి లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయులుగా లేక గర్వాంతులుగా సహోదర ప్రేమ మర్చిపోయి నీవు క్రూరుడుగా మూర్ఖత్వంతో సో దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాల్సినంత ప్రేమ లేనటువంటి వాడుగా ఇవన్నీ నువ్వు ఉన్నాయి అని అంటే ఇవన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు సాతానికి గుర్తుగా ఉన్నావు. పేరు మాత్రం దేవుడిని పైకి చెప్పుకుంటా ఉన్నావు అన్నమాట. సో కొన్నిసార్లు మనము ఏదో సామెత చదువుతూ ఉంటారు. అప్పుడు మేకతోలు కప్పుకున్న వెన్నులు ఇలా అంటారు. సో పైకి మేకలాగా మెక్క కనబడతాడు, లోపల మాత్రం క్రూరత్వం. లోపలేమో సాతాను. సో ఈ మాట నాకు అర్థం అవ్వాలంటే లూకాసు వార్త 11వ
మాట మనం సమాధులలో సున్నం కొట్టిన వాడు మత్తయి వార్త 23వ అధ్యాయము 27 వచ్చు. మత్తయి వార్త 23వ అధ్యాయం 27 వచ్చు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడదు కానీ బయటికి ఎలా ఉంటాయంట? చక్కగా కనబడదు. వెలుపట శృంగారముగా కనబడదు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతో లోపల కల్మషం ఉంటుంట. బయటికి మాత్రం సమాజం చక్కగా రంగు వేసారు. ఇప్పుడు రంగులు ఇట్లా ఏం వేస్తున్నారు? ఇప్పుడు పాలిష్ రాళ్ళు మార్బల్ బండలతో కప్పేసి ఇక రంగేయాల్సిన పని లేదు. రాసి రాళ్ళు అనమాట. పైకి రాయి తీస్తే దగ్గరగా మెరిసిపోతా ఉంటుంది. లోపల బయటికి తీస్తే లోపల ఆ యొక్క ఎముకలు కంపే ఉంటుంది. ఎముకలు కంపే ఉంటుంది. సో ఈరోజు క్రైస్తవులు అలాగే బయటికి మాత్రం చాలా చక్కగా పాటలు పాడటము, ప్రార్థనలు చేయడము, ప్రవచనాలు చెప్పడము. సో దైవికంగా అసలు వీళ్ళంత తోడు లేదేమో అన్నంతగా ఉంటుంది. కానీ లోపల ఏముంటుంది? కల్మషముతో ఉంటుంది. కల్మషముతో ఉంటుంది. అది నీకు నాకు రాకుండా చూసుకోవాలి. మనకు రోజు దేవుడి ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రతిరోజు ప్రార్థన కోసం ఆయన సన్నిధిలోకి వచ్చేటటువంటి ధన్యత దేవుడిచ్చాడు. ఎంతోమందికి అవకాశం ఉంటే క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఒకవేళ సంఘానికి రాకపోయినా బైబిల్ ద్వారా వాళ్ళకి నేర్పిస్తున్నారు ప్రతిరోజు చదవడం ద్వారా. సో మరి అన్ని సాంప్రదాయాలు ఉండే పద్ధతి ఏంటంటే పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ పవిత్ర గ్రంథాలను చదివి స్నానాలు చేసి అప్పుడు చదువుతారు. నీకు నాకు ఆసక్తి లేదు. ప్రతిరోజు నువ్వు తిన్నా తినకపోయినా సరే దేవుని వాక్యము చదవాలి. అంటే దాని వాక్యం అర్థం ఏంటి? నువ్వు దేవుడితో మాట్లాడుతుంటే నువ్వు ఎలా ఉండాలో, ఏం చేయకూడదో, ఏం చేయాలో అన్నీ నీకు దేవుడు చక్కగా వివరిస్తావు. బయటికి భక్తిగా కనపడి లోపల దాని శక్తిని ఆశ్రయించకుండా లోపల కప్పు కొట్టేటటువంటి ఎముకల వాసన కల్మషం నీలో ఉంటే కనుక నువ్వు రేపొద్దున ఎంత పాట పాడినా, ఎంత మంచిగా నువ్వు ఆరాధన చేసినా రేపొద్దున పరలోకానికి వెళ్ళవు. ఒక్క మాట చూద్దాం. మత్తయి వార్త 7వ అధ్యాయము 21వ వచ్చింది. మత్తయి వార్త 7వ అధ్యాయము 21వ వచ్చింది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకములో ప్రవేశింపడు కానీ పరలోకం నా ఇష్టం అని కూడా అంటున్నా యేసయ్య. పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే దాని అర్థం మనం చదివినటువంటి తిమోతి పత్రికలో ఉన్న మాటలు దానికి భిన్నంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు, విధేయులుగా ఉండాలి, సజ్జన ద్వేషులుగా ఉండకూడదు, సత్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. సో క్రూరులుగా ఉండకూడదు, ఏమంటారు సాత్వికంగా ఉండాలి. సో మనము గర్వంగా ఉండకూడదు, వినయంగా ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో అలా నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ పాటలు పాడినందుకు అట్లాగే పాటలు పాడొద్దని కాదు, ప్రార్థన చేయొద్దని కాదు. ఇవి చేస్తూ అవి చేయాలి, ఇవి చేస్తూ అవి చేయాలి. సో లోపలేమో కల్మషం పెట్టుకుని బయటికి పాటలు పాడితే లాభం లేదు. దానిపైన ఉండి చూడండి. 23వ వచ్చిన చదువు మత్తయి వార్తలోని 23వ వచ్చింది. 23వ అధ్యాయం 23వ వచ్చింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మేము రోజు వండుకునే వంట పదార్థాలలో పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. అంటే దాని అర్థం ఏంటి? జీతంలోనే కాదు, మా పంటలోనే కాదు, మేము ఆ చివరికి ఆఖరిగా ఆ తాలూకు దినుసుల్లో కూడా మేము ఇస్తాము. ప్రజలకు అలా చదువుతున్నారు. సోపులోను, జీలకర్రలోను, పుదీనాలు. పుదీనా అంటే ఎంత? అది ₹2 పెట్టి కొనుక్కొచ్చి అందులో కూడా మేము దశమ భాగం ఇస్తున్నామని చెప్తున్నాం. పంట వస్తే దశమ భాగం ఎవరైనా సహజం, అందరూ ఇస్తారు. అయ్యి మీకంటే నేను చాలా గొప్పవాడు తెలుసా, నేను మా ఇంట్లో తాలూకు దినుసుల్లో కూడా దశమ భాగం ఇస్తున్నానని చెప్తాను. బాగానే ఉంది, ఇస్తే మంచిదే. నెక్స్ట్ ఏమంటారు? ధర్మశాస్త్రములో
అమ్మా ప్రధానమైన విషయములను అసలైన విషయాలు వదిలేసి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును ధర్మశాస్త్రం ప్రేమించేది న్యాయాన్ని కనికరాన్ని, న్యాయమును కనికరమును. అసలు దేవుని యొక్క విశ్వాసం ఉంచాల్సినటువంటి పనులు పెట్టేశారు, న్యాయంగా ఉండటం వదిలిపెట్టేశారు, ఇతరుల మీద కనికరం చూపడం వదిలిపెట్టేశారు. పనికిరానటువంటి పుదీనాలోనూ జీలకర్రలోను సోపులోను దర్శనం ప్రారంభిస్తున్నారు. ఎంత మంచివాళ్ళు చూడండి. ఎవరికన్నా 5 రూపాయలు 10 రూపాయలు దానం చేస్తారు, దాన్ని మాత్రం 100 సార్లు చెబుతారు. ఎవరికి తెలియకోకుండా 50 లక్షలు ఎక్కడో ఒకటి టోకన వేస్తారు, ఎవరికి చెప్పరు. అవునా కాదు? ఎవరి దగ్గర లాక్కోమని మాత్రం చెప్పరు, వడ్డీకి ఇచ్చింది చెప్పరు, అన్యాయంగా సంపాదించింది చెప్పరు. సో మనం 10 రూపాయలు మాత్రం దానం చేసేవాడికి నేను ఆళ్ళకి పీవించే, నేను ఏళ్ళకి పీవించే, నేను ఆళ్ళకి పట్టించే, నేను ఏళ్ళకి పట్టించే, వాళ్ళ ఆకలితో చచ్చిపోతుంటే అది ఎలా చదువుతారంటే మళ్ళీ మనం కుడి చేతులు చేస్తే ఎడం చేతి తెరవబడదు అంటాం కదా. అందుకే డైరెక్ట్గా చెప్పరు, అటు తిప్పి ఇటు తిప్పి ఆవిడ బాధలన్నీ పడుతుంటే అప్పుడు చెప్పి ఏమో బ్రదర్ నాకు కూడా చాలా బాధ అనిపించింది, ఏమో బ్రదర్ నాకు కూడా చాలా బాధ అనిపించింది. చెప్పకూడదు కానీ నేను రేషన్ బియ్యం అన్నీ ఆడిపించేసాను. ఏ బియ్యం ఇచ్చిందంట? నాకు వచ్చింది రేషన్ బియ్యం అన్నీ ఆడి చెప్పకూడదంట, రేషన్ బియ్యం అన్నీ ఇచ్చేసింది. ఎంత మంచివాడో చూడండి. సో మనం కూడా అదే చేస్తున్నాం. మన పనికిరానిది ఆ పుదీనాలో సదాపాలు దాంట్లో ఆడిచ్చారు, మనమేమో రేషన్ బియ్యము పనికిరాని సో తీసేసిన పట్ల పనికిరాని మనం ఇచ్చి ఎంత గొప్పగా చెప్పుకుంటుంటే అంత గొప్పగా చెప్పుకుంటాం. సో దానికి నెక్స్ట్ చదువు కింద అక్కడే వాటిని మానక ఏం చేయాలి? వీటిని అంటే న్యాయమును కనికరమును విశ్వాసం, ఇది చేయాలి. న్యాయంగా ఉండాలి. సో ఫస్ట్ విశ్వాసం ఉండాలి, న్యాయంగా ఉండాలి, తర్వాత కనికరం చూపించాలి. సో న్యాయము విశ్వాసము కనికరము ఇవి చూపిస్తూ ఆ తర్వాత వీటిని మానక వాటిని చేయాల్సింది. అప్పుడు నువ్వు క్రైస్తవుడుగా దేవుని కంటే గొప్పవాడు కాదు, దేవుని కంటే తక్కువవాడుగా తగ్గించుకుని సో నిజంగా యేసు ప్రభు వారి శిష్యుల పాదాలు కడిగినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనంలో మనకి ఇచ్చిన మాట సొంతము. ఒకసారి చదవమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీ కోసం ఏమేమి చేశానో రాత్రనక పగలనక ప్రార్థన చేశాను, మీ పట్ల ఎన్నో రీతులుగా నేను మీకు ఆదరణ కలిగించాను, ఎన్నో చేశాను. ఇంకా చివరికి చెప్పాలంటే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళు కూడా కడిగారు. నేను మీకు చేసిన ప్రకారము మీరు కూడా చెయ్యాలని. నేను ఎందుకు చేశాను? నాకు గడవకు కాదు, నేను తినడానికి తిండి లేక కాదు, లేకపోతే ఈ భూమి మీద సంపాదించుకోవాలని కాదు, మీకు ఒక మాదిరి ఎగ్జాంపుల్ నేను చూపించాలని నేను ఇలా చేశాను. మీకు మాదిరిగా ఉండులాగా నేను ఎలా చేసేది కనుక దాసుడు తన యజమానుడి కంటే, నేను యజమానుడు అనే సంగతి మీకు తెలుసు, నాకంటే మీరు గొప్పవాడు కాదు, అయినా సరే మీరు గొప్పగా ఎంచుకుంటున్నారు. పంపబడిన వాడు సో పంపబడిన వాడు నన్ను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నేను యజమానుని అంటున్నాను కదా. అయితే అంత మాత్రం నేను గొప్పవాడు అనుకుంటున్నారా? నన్ను పంపిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కంటే నేను గొప్పవాడు నేను కాదు సుమా. మీకంటే నేను గొప్పవాడే కావచ్చు, కానీ నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇష్ట ప్రకారం నేను చేయాల్సిందే చేస్తాను, అదే మీకు నేర్పిస్తున్నాను, మీరు కూడా అలా చేయండి. అప్పుడు నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలమని మనం ధైర్యంగా సంతోషంగా చెప్పుకోగలుగుతాం. సో ఇది లేనంతసేపు మన జీవితంలో శరీరానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారమే. సో అవిధేయులుగా ఉన్నామన్నంటే తల్లిదండ్రులకు దేని చూపించడానికి దాని అర్థం ఏంటి? నీ ఇష్టాన్ని కోరుకుంటున్నావు, నాకు మంచి బట్టలు కావాలి, నాకు మంచి బంగారము, లేకపోతే నాకు మంచి ఉద్యోగం, లేకపోతే నాకు ఫలానా మంచిది అన్నీ నాకు మంచిగా, దానికోసం ఏం చేస్తాను నాకు తెలియదు, అప్పులో సొప్పులు, నా శరీరం బాగా అందంగా ఉండాలి, నా స్నేహితుల ముందు నేను బాగా కనపడాలి, కాలేజీలోకి వెళ్తే నా అంత అందంగా ఉండకూడదు. ఇట్లా మన శరీరాన్ని ప్రేమించేటటువంటి స్వభావాన్ని
అణుచుకొని ఈ శరీరము దేని కోసము అని అంటే కేవలము దేవుని యొక్క ఆత్మను నీలో ఉంచుకొని దేవుని మహిమపరచడానికి, దేవుని యొక్క ఆత్మ నీలో దాచుకోవడానికి, ఆయన మనకు ఎందుకు ప్రాణం పోసాడు, ఎందుకు ఆయన జీవం మనకి ఇచ్చాడు అని అంటే దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద నీలో ఉండి ఈ సాతాను రాజ్యాన్ని ఒకట వేళ్ళతో పెకలించి దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను ఒక బాడీగా దేవుడు తయారు చేశాడు. ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు, ఈ ఆకృతిని నీకు ఇచ్చాడు, ఈ యొక్క స్ట్రక్చర్ని నీకు ఇచ్చాడు. ఈ ఆకృతిని కాపాడినవి ఎవరి కోసము అని అంటే దేవుడి కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన కోసమే ప్రయాసపడుతున్నాం. సో మన శరీరం బాగుండాలి, దెబ్బ తగలకూడదు, మనకేం కష్టం కలగకూడదు, మనకంతా సుఖంగా ఉండాలి. మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళు ఉంటుంది. సో మనం ఇంకేదన్నా కాస్త ఉపవాసం ఉంటేనేమో సో నిరసించిపోతాం. ఈ శరీరాన్ని అన్ని రకాలుగా సుఖపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యోగు అలా సుఖపెట్టలేదు. ఆయన తన శరీరం అంతా కులిపోయినా సరే ఒక్క మాట కూడా దేవుడు తిట్టలేదు. ఒక మాట చూడమ్మా, మొదటి యోగులను మొదటి అధ్యాయంలో ఆ చివరిలో వచ్చిన చదవండి. ఈ సంగతుల్లో భూ సంబంధమైనటువంటి కష్టాలు కొన్ని ఆయనకు వచ్చినాయి, తెలుసు మనకి. మొదటిగా సో పిల్లలు ఏమంటారు, తన పంట అంతా పోయింది, ఆ పశువులన్నీ పోయింది, తన పని వాళ్ళంతా చచ్చిపోయారు. ఆ తర్వాత చివరికి బిడ్డలు కూడా ఇటు తిరిగేటప్పుడు ఒక వార్త, ఇటు తిరిగేటప్పుడు ఒక వార్త. అసలు ఎలాంటి వార్తలు వచ్చినాయి అంటే మొదటి పొలం అంతా పంట అంతా పోయింది, కాలిపోయిందని ఒక వార్త వస్తే సరే ఇంకా దాన్ని పూర్తిగా అయ్యో అని అనకముందే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చింది. 4 రకాలుగా 4 పక్కల నుంచి వచ్చేసి అలా చెప్పినప్పుడు ఆయన ఈ సంగతులలో అంటే బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, తనకు ఉన్నటువంటి అంతా పోయింది, చివరికి శరీరం కూడా కూలిపోయింది. అయినా సరే ఈ సంగతులలో ఏ విషయమునందును యోగు ఏ మాత్రమును పాపము చేయలేదు. దేవుడు అన్యాయం మనమైతే అంటాము, ఇంత భక్తి చేస్తున్నాం. నిన్న కాకుండా మొన్న రాత్రి నేను ఒక ఆయనతో మాట్లాడాను. ఏం పాస్టర్ గారు 6 నెలల నుంచి నేను ఇంత ఓర్చుకుంటున్నాను, ఏం చేశాడు నాకు దేవుడు అని మాట్లాడాను. 6 నెలల నుంచి ఓర్చుకుంటున్నాను. 6 నెలల నుంచి కొంచెం అనారోగ్యంలో ఆయనకు అనుకున్నది వెంటనే జరగటం లేదు, స్వస్థత వచ్చేయట్లేదని ఆయన ఈ దేవుడు అన్నట్టుగా మాట్లాడారు. పూర్తిగా అబ్బాయి డైరెక్ట్గా నాతో ఆయన మాటల్లో భావం అలా ఉంది. ఏమో పాస్టర్ గారు ఆ నిరాశ చేస్తుంది, నేను ఇంత నిరసించిపోతున్నాను, ఎంత చేసినా దేవుడు రాత్రి లేచి పడుకున్న కూర్చున్న నెలకు వచ్చిన కాడి నుంచి అసలు నిద్ర పట్టట్లేదు, ఎంత మొత్తుకున్నా కానీ దేవుడు నాకు సాయం చేయట్లేదు. కానీ యోబు అలా అనలేదు. ఏ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేసిందని చెప్పలేదు. తన నోటితో ఒక్క మాట కూడా దేవుడు నాకు. ఈరోజు మనం ఎలా మన యొక్క ఆత్మని ఎంత బాధిస్తున్నాం అంటే అంతగా శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నాం. శరీరం కోసం నిద్రని ఆపుకోము, ఆకలిని ఆపుకోము. సో మనము శారీరకంగా కొంచెం అందం తగ్గితే ఊరుకోమన్నమాట. మా అమ్మోడ చెల్లెలు కూతురు పాసం గారి పాప వేరే చనిపోయారు. పౌడర్ డబ్బా కొనలేదని, అంటే పౌడర్ డబ్బా కొనడం కాదు, రెండో భార్య. సో ఈ పాప ముందు భార్య పుట్టినమ్మాయి. ఈ పాప తీసుకెళ్ళి పౌడర్ రాసుకుంది, నా తల్లి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి తాళం వేస్తుంది, తన గదిలో పెట్టి తాళం వేస్తుంది. నా తల్లి నా పౌడర్ డబ్బా తీసేసుకున్నా, నా పౌడర్ డబ్బా కోసం పోట్లాడుకుని అమ్మని గుర్తుపెట్టుకుంటాను. పౌడర్ డబ్బా కోసం నేను యవనస్తురాలు నేను పౌడర్ రాసుకుంటే నా పౌడర్ తీసేసి దాచేసి ఇక అంటే ఆ కోపంతో తను చచ్చిపోయాడు. పెళ్లి కాకుండా 15-16 సంవత్సరాలు వయసు. సో ఈరోజు ఒక పౌడర్ డబ్బా కోసము దేనికోసం అంటే శరీరాన్ని మనం పెంచాం. మారుడు తల్లి ఇంకా ఏదో బాధలు పెట్టుకుని వచ్చినాయి. అక్కడ అంశం ఏమొచ్చిందంటే పౌడర్ డబ్బా కోసం ఇద్దరు కలిసి పోట్లాడుతుంది. సో నేను ఇవ్వను, నీకు అంత అవసరమా, నీకు పౌడర్ నువ్వు నీకు ఇది లేదు గతి లేదు, నేను పెడితే తిని బయటకు ఇవిడేదో కొంచెం మాట్లాడింది. ఆవిడ ఆ పౌడర్ డబ్బా నన్ను పౌడర్ రాసుకున్నట్లేదు, నన్ను అందంగా ఉండట్లేదు, నన్ను బయటకు వెళ్ళట్లేదు, నన్ను ఏం చేయట్లేదు అని ఆ అమ్మాయి మనస్తాపం వచ్చింది. ఆవిడ వచ్చింది. సో నాకు ఎప్పుడు అది ఇక్కడ మా ఊరేళ్ళినప్పుడు అక్కడికి వెళ్తా ఉంటాను, గుర్తొస్తుంది. మా ఇంటి దగ్గర నుంచే అంటే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళే దారిలో
అక్కడికి వెళ్ళగానే అదే చెల్లి పౌడర్ డబ్బా కోసం వచ్చిపోయింది చెప్తా ఉంటాను. ఈరోజు అందుకే దేవుడు మనకి సామెతల గ్రంథం 31 అందము సమాచారము చదివి ప్రార్థన చేస్తున్నాం. అందము మోసకరము సామెతలు 31:27 అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. సో అందము మోసకరము సౌందర్యం 31:30 అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈరోజు మీరు నేను భక్తిలో నిలిచి ఉంటే దేవుని ముందు కొనియాడబడతాం. అది మనకు లాభం, అది మనకి మేలు, అది మనకు శ్రేయస్కరం, అది మనల్ని పరలోకానికి తీసుకుంది. అంతేగాని విశ్వాసాన్ని విడిచిపెట్టి న్యాయం చేయకోకుండా కనికరము లేకోకుండా పనికిరాని పనులు చేసుకుంటా లోకస్తుల్లో అందంగా గొప్పగా ధనవంతులాగా ఏదో కనిపించాలనుకోండి. దానివల్ల మనకి ప్రయోజనం అంటే ఈ శరీరాన్ని బాగా పెంచుకుని శరీర సంబంధంగా నాయకుడు లేదనుకుంటే దానివల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. శరీరము అవసరం, ఆత్మను కాపాడాలంటే శరీరం అవసరం. ఆ ఆత్మదేవుడు మనలో పనిచేయాలంటే మనం ఆత్మదేవుని యొక్క సన్నిధి జీవము కలిగిన దేవుడు ఉండాలి, దేవుడి మాటలు ఉండాలి, దేవుడికి సన్నిధి ఉండాలి. ఆ విధంగా ఈ శరీరాన్ని అనగొట్టుకుంటాం. ప్రభుత్వము జీవము కలిగిన వారిని ఆత్మీయ అంకితంలో ముందుకు సాగుతాం. దేవుడి కుటుంబాన్ని తన ముందులో దీవించి ఆశీర్వదించుకుంటారు. స్తోత్రము నాయన, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీ యొక్క ఉదయకాల సమయంలో మీ బిడ్డలను సన్నిధికి వచ్చి ప్రార్థించుకుని పాడి ఆరాధించి మీ తట్టు చూసినప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నారు. వాక్య వాగ్దానాలకు మమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరిచి బలపరిచి శరీరాన్ని పెంచి పోషించక ఆత్మను భక్తిలో శక్తివంతంగా మీ తట్టు చూస్తుంది. నేను ఇచ్చరాల్సిన వారసులు ఉంటాను. లోకంలో మాకు ఇచ్చిన బిడ్డలను చేస్తూ తరముల గురించి ఆలోచించి వాటిని మానక వీటిని చేయవలసింది అన్నది లేఖను స్వతం చేస్తుంది. సున్నము కొట్టిన సమానంగా కాకుండా బయట భక్తి వరకే కనబడే వారిగా కాకుండా అంతరంగంలో పరిశుద్ధంగా బయట పరిశుద్ధంగా లోకానుసారంగా లోకాన్ని జయించి సాతానికి స్థితి కలిగించి మీకు మహిమ తెచ్చేటువంటి సాధనముగా మమ్మల్ని వాడుతూ మహిమ ఘనత ప్రభావములు పొందుతుంది. ఆత్మీయ జీవమును శరీరమును ఈ మూడింటిని పవిత్రముగాను సంపూర్ణముగా దేవుడు ఇచ్చినటువంటి కాపాడుకోమన్నది మా సంతృప్తి మీరే మహిమ ఘనత ప్రభావం యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకు సమర్పించి అన్ని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మాకందరికీ మేము ప్రేమించే బిడ్డలందరూ ప్రత్యేకంగా నిర్మలా దర్శి గారి ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే మరి ఆ COVID-19 సోకిన బిడ్డలందరికీ స్వతంత్ర కలుగుతుంది. ఈ కృపతోడైన నడిపించును కాక.